అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. కానీ అప్పుల్లో సౌత్ డైరెక్టర్స్ ని ఎవరు కూడా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేవాళ్ళు కాదు. అక్కడ పెద్దవాళ్ళు అందరూ కూడా ఒక సిండికేట్, ఒక మాఫియా అక్కడ ఇండస్ట్రీని ఏళ్తుందని చెప్తారు. అలాంటిది ఆ టైంలో మీరు ఎంట్రీ ఇచ్చినప్పుడు భయం అనిపించిందా? బాధ్యతగా తీసుకున్నారా? మీకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారా? మీకు ఆ గౌరవం దక్కిందా? అన్ని మాటలు పడ్డా గానీ నేను ఇక్కడ నిలబడాలన్న కసితో చేశారా? ఎందుకో నా మీద అంత ప్రేమ. తర్వాత పిక్చర్స్ లో ఇది వస్తే కూడా ఒక సలహా లాగా కూడా అడిగేవాడు. ఓకే, అంటే ఒక సలహాలు తీసుకునే స్థాయికి వచ్చారు మీరు అక్కడ. కానీ తెలుగు డైరెక్టర్ అని ఎక్కడ లేదు. ఎలా పాసిబుల్ అయింది సార్? అన్ని సినిమాలు కంటిన్యూగా సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు. అక్కడ డైరెక్టర్లకి ఈక్వల్ గా ఉన్నారు మీరు. పెద్ద విషయం కదా అది. ఏ విధంగా మాట్లాడుకునే వాళ్ళు అప్పుల్లో మీ గురించి? తెలుగులో గానీ తమిళ్లో గానీ ఇక్కడ హీరోయిన్స్ మీ గురించి ఏం మాట్లాడుకునే వాళ్ళు? హీరోయిన్స్ భయపడేవాళ్ళు అన్నమాట. వాణిశ్రీ ఆకలి అవుతా ఉంది, బ్రేక్ ఇవ్వకూడదా అని అడగాలని మనసులో ఉండేది. కానీ ఆయన అసలు నా ముఖంకే చూడడం. మిగతా ఆర్టిస్టులతో షూట్ చేశాడు, ఎట్లా అడిగేది అని ఆమె ఒకరోజు ఎవరితోనో చెప్పింది అనమాట. అంటే చూడరా మీరు హీరోయిన్స్ ని? లేదు, మన షూటింగ్ మంది. అట్లాగే శ్రీదేవి రెడీ అయ్యి వచ్చినాక నేను మిగతా వాళ్ళతో చేస్తుంటే ఆ తర్వాత ఆమె వచ్చి రెడీ అయ్యి, సార్ ఐఎమ్ రెడీ విత్ యూ అని చెప్పేది అనమాట. ఓకే, శ్రీదేవితో బాలీవుడ్ లోనే హిందీలో ఎక్కువ సినిమాలు తీశారు కదా? హిందీలో 14 పిక్చర్స్, 14 సినిమాలు శ్రీదేవి హీరోయిన్ గా. ఓకే, అందులో ఇంకా 2 పిక్చర్లు సగంలో ఆగిపోయినాయి అనమాట. ప్రొడ్యూసర్స్ కి ఫైనాన్షియల్స్ ఏదో మిస్అండర్స్టాండింగ్ లో. ఓకే, అందులో ఒక క్యారెక్టర్ శ్రీదేవిది చాలా బాగా చేసింది. పల్లెటూరు పిల్ల, ఆవుల్ని గేదెల్ని మేపుతా అట్లాంటి క్యారెక్టర్ అనమాట. ఓకే, బ్రదర్ ఏమో తన గడ్డిని, తన వాటికి మేపే ఈ ఫుడ్ని వాడు దొంగిలించి వాడి జంతువులకి వేస్తా ఉండేవాడు. ఇద్దరు పోట్లాడుకోవడం, ఇట్లా ఉండే సీన్స్ అయి ఉండే ఆ పిక్చర్ ఆగిపోయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.